పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు వంగవీటి మోహన రంగాన్ని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కొనియాడారు. కుల మత వర్గ ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలు వంగవీటి మోహన రంగాను ఆరాధిస్తున్నారని ఆయన తెలిపారు. రంగా ఆశయాల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజానేత పేదల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన దివంగత వంగవీటి మోహన రంగా 79వ జయంతి సందర్భంగా రాఘవయ్య పార్కు సమీపంలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకుడు అక్కల గాంధీ, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొని మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వంగవీటి మోహన రంగాను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు రంగా అని కొనియాడారు. కుల మత వర్గ ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలు వంగవీటి మోహన రంగాను ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. రంగా ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని సమాజంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వంగవీటి మోహన రంగాకు దేశ రాజకీయ చరిత్రలోనే ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆయన మరణించి దాదాపు 4 దశాబ్దాలు గడిచినా నేటికి అభిమానులు స్వచ్ఛందంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు ప్రజల్లో ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలు వంగవీటి మోహన రంగాను తమ గుండెల్లో నిలుపుకున్నారని, పేదల కోసం ఆయన చేసిన సేవలు ఆశయాలు నేటి తరానికి సైతం ఆదర్శప్రాయమన్నారు. భారతదేశ చరిత్రలోనే 79వ జయంతి వేడుకలు జరుపుకున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి, పేదల పెన్నిది. ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు జరిగినటువంటి జయంతి వేడుకలు వర్ధంతి వేడుకలు కేవలం వంగవీటి మోహన్ రంగా గారికే జరుగుతున్నాయి అనేది ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ముఖ్యమంత్రి చనిపోతే, ఒక ప్రధానమంత్రి చనిపోతే, ఒక ఎంపీ చనిపోతే, ఒక ఎమ్మెల్యే చనిపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్ధంతి జయంతులు చేస్తారు, లేదంటే ఎక్కడో ఒక కాన్స్టిట్యూన్సీలో విగ్రహాలు పెడతారు. కానీ చనిపోయి 40 సంవత్సరాలు అవుతున్న వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు చరిత్రలో కనీ విని ఎరుగు రీతిలుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల ప్రాంతంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి కారణం ఆయన పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల నాయకుడు. కాబట్టి ఈరోజు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రంగా గారు మా మనిషి అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆయన ప్రేమిస్తున్నారు. కాబట్టి చనిపోయి 40 సంవత్సరాలైనా ఈ రోజుకి ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు. మరి అటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా విజయవాడలో ఆయన విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ ఒక విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్రంలో నలుమూలల ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారు. తప్పకుండా అలాంటి ఒక నాయకుని ఆదర్శంగా తీసుకుని ఈనాటి యువతరం కూడా భవిష్యత్తులో ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పని, ఆయన ఆశయ స్ఫూర్తి కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటాము. వంగవీటి మోహన రంగా ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవ భావనను భావితరాలకు చేరవేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ రంగా చూపిన సేవా మార్గంలోనే ముందుకు సాగుతామన్నారు. ఆయన ఆశయ సాధనకు తమ జీవితాంతం కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
విజయవాడ బస్టాండ్ సమీపంలోని స్క్రాప్ పార్క్ లో ఏర్పాటు చేయనున్న స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహ ఏర్పాటు పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. వంగవీటి మోహనరంగ 79వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగాకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని సమాజంలోని పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన అసలైన ప్రజానాయకుడని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపు సహా అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరిస్తూ కుల మతాలకు అతీతంగా ప్రజాసేవనే పరమావధిగా భావించి తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. నగరంలో రౌడీజం భయానక పరిస్థితులు నెలకొన్న సమయంలో సామాన్య ప్రజలు, మహిళలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. బాధితులకు న్యాయం చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యంగా ఆయన పనిచేశారని పేర్కొన్నారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతగా వంగవీటి మోహనరంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన మరణించి ఎన్నో సంవత్సరాలు గడిచినా ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఏమాత్రం చెక్కు చెదరలేదన్నారు. ఈ విగ్రహ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి రాబోయే డిసెంబర్ 26న వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా వేలాది మంది అభిమానుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరిస్తామని వెల్లడించారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు, జనసేన పార్టీ నాయకుడు భారత శంకర్, కాపు నాయకుడు వేల్పుల శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ గతించి 40 సంవత్సరాలైనా ఇంకా ఆయన్ను మర్చిపోలేదన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఆయన అందించిన సేవలు ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరం నడిబొట్టున భారీ విగ్రహాన్ని నెలకొల్పుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో మా మిత్ర మండలి చైర్మన్ చింతల రామారావు, దాసాంజనేయ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు అడపాల కృష్ణాజీ, మా ఆర్ట్స్ ప్రతినిధి రవికుమార్, అడపాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్, బీసీ నేత లాకా వెంగళరావు యాదవ్, రాజనాల బాబ్జీ, నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు 1980 ప్రాంతంలో మేము ఆయన అనుచరులుగా, చిన్నపిల్లలు ఆయన అనుచరులుగా ఉన్నప్పుడు ఈ విజయవాడ నగరంలో విపరీతమైనటువంటి రౌడీజం ఉండేది, రాక్షసత్వం ఉండేది. ఆనాడు పోలీసు వ్యవస్థ కూడా ఆ రౌడీజానికి ఒక అడుగు ముందుకెళ్ళడానికి భయపడే పరిస్థితులు ఉండేవి. అలాంటి స్థితిలో మహిళలకు అండగా, పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి ఒకే ఒక్క నాయకుడు వంగవీటి మోహనరంగ గారు. ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కూడా కాల 80లో మొట్టమొదటిసారి కార్పొరేటర్ అయ్యాడు. జైల్లో నుంచి నామినేషన్ వేస్తే, ఒక తప్పుడు కేసులో జైల్లో పెడితే జైల్లో నుంచి నామినేషన్ వేస్తే అద్భుతమైన మెజార్టీతో గెలిచాడు. తర్వాత ఆయన ఈ నియోజకవర్గంలో, ఈ విజయవాడ నగరంలో ఏ ఆడపిల్ల మీద దాడి జరిగినా, ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగినా, ఆడపిల్లని ఏడిపించినా, ఆ రోజు విజయవాడ అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో చుట్టుపక్కల జిల్లాల నుంచి, కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి విజయవాడకి వలస వచ్చేవాళ్ళు పనుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం. అలాంటి వాళ్ళ దగ్గర రౌడీ మామూలు వసూలు చేసేవాళ్ళు కొన్ని పార్టీల ముసుగులో. అలాంటి రౌడీ మామూలు వసూలు చేసే దానికి ఆ బక్క జీవులకి అండగా రంగా గారు చేసిన పోరాటం మా కళ్ళల్లో ఇప్పటికీ మెదులుతూ ఉంది. రాజకీయాల్లో ఒక దశాబ్దం పాటే ఉన్నటువంటి రంగా గారు చరిత్రకంతని మహాపురుషుడిగా, మానవతావాదిగా, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా పనిచేసినటువంటి ఒక చరిత్ర సృష్టించిన రాజనీతిజ్ఞుడు రంగా గారు. పేదవాళ్ళ గుండె చప్పుడు ఏదైనా ఉందంటే రంగా గారు చప్పుడుగానే ఉండేది. ఆనాడు సామాన్యులు జరిగేటటువంటి అన్యాయాల మీద నిరంతర పోరాటం చేసినటువంటి మహనీయుడు వంగవీటి మోహనరంగ గారు. ఎన్ని దశాబ్దాలైనా, ఎన్ని శతాబ్దాలైనా కూడా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర ఉన్నటువంటి వ్యక్తి రంగా గారిని సందర్భం మనవి చేస్తూ, ఇక్కడ కార్పొరేటర్గా, అలాగే విజయవాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తూర్పు నియోజకవర్గానికి దివంగత శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి రంగా గారు ప్రజల హృదయాల్లో ఇక్కడే కాకుండా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, పక్క రాష్ట్రాల్లో కూడా ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి మహానేత, నిస్వార్థ ప్రజా సేవకుడు, నిస్వార్థ ప్రజా నాయకుడు, అలిపెరగనటువంటి పోరాటం చేసినటువంటి మహనీయుడు. అలాగే పెదవాడ బిబ్బులిగా పేద వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉన్నానని చెప్పినటువంటి గొప్ప సాహసి. అదే కాకుండా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు కూడా జయంతి కూడా జరిగింది. అంటే ఒక విప్లవ వీరుడికి, అలాగే ఒక విప్లవకారుడు కూడా
ఇదే నెలలో జన్మించడానికి ఒక తార్కాణం అని కూడా మీ అందరికీ సమయంగా మనవి చేసుకుంటూ వారికి అన్నివాళ్ళు అర్పిస్తూ భవిష్యత్తులో రంగా గారి యొక్క ఆశయాలను నెరవేర్చే దిశగా మేమంతా కూడా ఆయన అనుచరులుగా పనిచేస్తామని మనసా వాచా కర్మణ తెలియజేస్తాం. కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఈ విజయవాడ నగరంలో నడిబొడ్డున మరి రాధారంగా మిత్రమండలి మార్ట్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ 30 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు ప్రభుత్వం నుంచి కానీ అన్ని అనుమతులతో ఈరోజు శంకుస్థాపన జరిగింది. మరి లేట్ అయినా కానీ ఈ విజయవాడ నడిబొడ్డులో విగ్రహం పెట్టుకోవడం, ఆయన్ని స్మరించుకోవడం, పేద ప్రజలకు అండగా ఉన్న ఒక నాయకుడిని మనం ప్రతిరోజు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి అందరూ కూడా ఈ బెజవాడ నగరానికి అండగా ఉన్న ఏకైక వ్యక్తి, ఈ రాష్ట్రానికి పేద ప్రజలకి ప్రాణాలు అర్పించిన వంగవీటి మోహన్ రంగా గారికి జయంతి నివాళులు అర్పిస్తూ జయజయలు పలుకుతున్నాం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి ప్రపంచవ్యాప్తంగా అమెరికా దగ్గర నుంచి విజయవాడ వరకు అన్ని చోట్ల కూడా రంగా గారి జయంతి చేస్తున్నారు. కొన్ని లక్షల విగ్రహాలు రంగా గారి విగ్రహాలు పెట్టారు. పేదల ప్రజల కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఇప్పటికీ 40 సంవత్సరాలు అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రంగా గారి పేరు జిల్లాకి పెట్టలేదు. ఇప్పటికైనా కూడా వంగవీటి మోహన్ రంగా పేరు కృష్ణా జిల్లాకు పెట్టి ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల డిమాండ్ నెరవేర్చాలని కోరుతున్నాను. అంతేకాకుండా రంగా గారు పేద ప్రజలకు చేసినటువంటి సేవలు మరి ఈ రోజు కూడా అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారంటే ఆయన నిజాయితీగా ఉండటం, నిస్వార్థంగా ఉండటం, మరి అవినీతి అనేది ఎక్కడా కూడా కంచుచూపులో లేకుండా ఆయన నిస్వార్థంగా పేద ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు. అలాంటి నాయకుడిని స్మరించుకోవటం అనేది నిజంగా చాలా గర్వకారణం అని చెప్పాలి. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారనే కాదు, అల్లూరి సీతారామరాజు గారు జయంతి కూడాను. మరి మహానాయకులు, విప్లవ నాయకులు మరి ఈరోజు మరి పుట్టడం అనేది మరి కాకతాళీయంగా జరిగిందేనో. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిలే చేస్తుంది కాబట్టి కులాలు, మతాలు, ప్రాంతాలకి అతీతమైన నాయకుడు అయినటువంటి రంగా పేరు వెంటనే కృష్ణా జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. మరొకసారి రాజకీయ భీష్మాచార్యుడు, నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. పదవుల కోసం పాకులాడకుండా పదవులకే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తిత్వం రోసయ్య అని చెప్పారు. ఆయన చూపిన సేవాభావం, నిష్కలంక దేశభక్తి ఎప్పటికీ స్మరణీయమన్నారు. కొణిజేటి రోసయ్య 93వ జయంతి వేడుకలను తిన్మూర్తి సెంటర్ వద్ద వైసీపీ పార్టీ శ్రేణులు ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచ్చేసి రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు కరువైపోతున్న ప్రస్తుత కాలంలో రోసయ్య పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, సభా సాంప్రదాయాలు నేటి తరానికి దిక్సూచి అని కొనియాడారు. పదవుల కోసం పాకులాడకుండా పదవులకే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తిత్వం రోసయ్యదని చెప్పారు. ఆయన అలంకరించిన ప్రతి పదవికి ఒక హుందాతనాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన చూపిన సేవాభావం, నిష్కలంక దేశభక్తి ఎప్పటికీ స్మరణీయమని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన కుడిభుజంగా ఉంటూ రాష్ట్ర ప్రగతికి బాటలు వేశారన్నారు. నేటి తరం రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఒక పాఠ్యపుస్తకంగా చదవాలని సూచించారు. దేశంలోనే మరే ఇతర ఆర్థిక మంత్రికి సాధ్యం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకున్న మేధావి రోసయ్య అని చెప్పారు. ప్రస్తుత పాలకులు, రాజకీయ నాయకులు రోసయ్య పాటించిన రాజకీయ విలువలు, ఆర్థిక క్రమశిక్షణను, సభ మర్యాదలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. విలువలతో కూడిన రాజకీయాన్ని బతికించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ రోసయ్య ఆశయాల సాధన కోసం, ఆయన ఆశించిన సమాజ నిర్మాణం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని వెల్లంపల్లి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. మనందరికీ కూడా తెలిసిన వ్యక్తుల్లో, ముఖ్యంగా ఆర్యవయస్సులో కనుక పోల్చుకుంటే కనుక రోసయ్య గారు నిలువెత్తిన నిదర్శనం మనందరికీ కూడా. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారిని చూసిన దాఖలం ఏం లేదు, మహాత్మా గాంధీ గారిని కూడా చూసిన దాఖలు లేదు. కానీ మన మధ్యలో ఉంటూ మనకి అనేక విధాలుగా ఈ రాష్ట్రానికి ఎప్పుడు కూడా పదవులు అనేది ఆయన వెనక పడేవే తప్ప పదవులు వెనక ఎప్పుడు కూడా ఆయన పడలేదు. ఈ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు కూడా అది రోసయ్య గారికి మాత్రమే ఉంది. వివిధ శాఖలకు మంత్రులుగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, అదేవిధంగా వివిధ శాఖలకి మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఇన్ని పదవులు చేసి ఎక్కడ కూడా మచ్చ లేకుండా
నీతి నిజాయితీతో రాజకీయం చేసిన వ్యక్తి స్వర్గీయ రోసయ్య గారు అనమాట. వారి జయంతి సందర్భంగా మనందరం కూడా ఒకటే కోరుకోవాలి. ఎందుకంటే రోసయ్య గారు దాదాపు 5 దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో అయిన అనేక రకాలుగా ఆటుపోట్లు, అటు అధికారం చూశారు, అటు ప్రతిపక్షం కూడా ఆయన చూడడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా చలోక్తులతో చక్కటి ఉపన్యాసాలు కావచ్చు, అసెంబ్లీలో స్పీచెస్ కావచ్చు, ఎంతో ధీటుగా కూడా ప్రతిపక్షాలకి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పేవాడు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని నిలదీసేవాడు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అంతా కూడా రోసయ్య గారిని చూసి నేర్చుకోవాలి. చంద్రబాబు నుంచి అదేవిధంగా దిగువ స్థాయి నాయకుల వరకు కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ, హోంమంత్రి అనిత గారు కానీ, వారు రోసయ్య గారిని చూసుకొని భాష కానీ వారు మాట్లాడే మాటలు కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీళ్ళిద్దరూ ఏదైతే డిప్యూటీ సీఎం మాటలు కానీ, హోమ్ మినిస్టర్ గారి మాటలు కానీ ఏ విధంగా ఉంటున్నాయి, కూటమిలో ఉన్న నాయకులందరూ ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా అబాస్ పాలవుతున్నారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రోసయ్య గారు చాలా ధీటుగా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా ధీటుగా ప్రశ్నించేవాళ్ళు. ఆర్యవయసుల పెద్ద ఆయన రోసయ్య గారి 93వ జయంతి సందర్భంగా విజయవాడ శ్రీ చౌక్లో మరి కార్పొరేషన్ త్రిమూర్తి చౌక్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహోన్నతమైన వ్యక్తి. అటు ఆర్యవైశ్యులకి ఈ రాష్ట్రంలో ఏ దేవాలయం ఉన్నా అక్కడ సత్రాలు నిర్మించే విషయంలో కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలకి మరి అనేక అవకాశాలు కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం రోసయ్య గారిది. మరి ఈ రోజున్న రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన కానివ్వండి, వారు దూషించే భాష పరివర్తన కానివ్వండి, ఆ పెద్ద ఆయన్ని స్మరించుకొని ఈరోజు వారు మార్పు చేసి మంచి ఆధ్యాత్మిక చింతనతో మంచి మాటలతో మరి ఈరోజు రాజ్యాంగాన్ని నడపవలసిన వ్యక్తులు రౌడీ రాజ్యాంగాన్ని నడపడం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ రోసయ్య గారు అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆర్యవైశ్యుల సత్రాలు కానివ్వండి, మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అమ్మవారి దేవస్థానాలను ఎవరికి వాళ్ళు పరిపాలించే విషయాల్లో కానివ్వండి అనేక మందికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా ఈ రాష్ట్రాన్ని మరి ఆర్థికంగా ఎలా నడపాలో చేసి చూపించిన మహోన్నతమైన వ్యక్తి రోసయ్య గారు. కాబట్టి వారికి ఈ జయంతి సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్యవైశ్య వివిధ డివిజన్ ప్రెసిడెంట్లు, నాయకులు, పెద్దలు అందరికీ మరి వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై అధికారికంగా మెజిస్ట్రియల్ విచారణ ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన భారతీయ న్యాయ సంహిత చట్ట నిబంధనలు మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఈ విచారణ చేపట్టారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనకు సంబంధించి మెజిస్ట్రియల్ విచారణ ప్రక్రియ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభమైంది. ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురాలనే ఉద్దేశంతో ఈ విచారణ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రజల వద్ద ఏమైనా సమాచారం, ఆధారాలు లేదా ప్రత్యక్ష సాక్షులు ఉంటే వాటిని విచారణ అధికారికి సమర్పించాలని అధికారులు ప్రత్యేక ప్రకటనలో కోరారు. విచారణలో భాగంగా బాధితుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సహా కుటుంబ సభ్యులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తమ వాంగ్మూలాలు మరియు సంబంధిత వివరాలను సమర్పించారు. ఈ విచారణలో సేకరించిన సాక్ష్యాధారాలు, వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది, నాకేమి ఇచ్చారు? నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడు క్రిమినల్ అని, అదని ఇదని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నాడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడు పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. అంతే, నేను ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చాలా బాధగా ఉంది. నేను ఉంటానో చచ్చిపోతాను నాకు తెలియదు అయ్యా. నా కొడుకు పూడి నాకు ఇప్పించండి చాలు. నాకు ఇంకేమీ వద్దు. ఇలాంటి దుర్మార్గులు అసలు బతకనేకూడదు. ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఎవరెవరు ఉన్నారు? ఒక 5 4 అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏరి
ప్రతి నా కొడుకు నాకు తెలుసు వాళ్ళు. నేను అన్నానని కాదయ్యా, నా బాధ మీకు తెలుసుకోవాలి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన రంగా ప్రజా సంక్షేమం కోసమే తన ప్రాణాలను అర్పించారని ఆయన గుర్తు చేశారు. అలాంటి మహోన్నత నాయకుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వంగవీటి మోహనరంగ 79వ జయంతి సందర్భంగా చెరువు సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద పశ్చిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు టీం రంగాభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు రంగా ప్రజా ఉద్యమాల్లో నిరంతరం శ్రమించి ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రంగా పట్ల ప్రత్యేక గౌరవం ఉందని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వైఖరిపై విమర్శలు చేస్తూ రంగా ఆశయ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చెరువు సెంటర్లో రంగా గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఘనంగా వారికి నివాళులు అర్పించాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదో చక్కటి సేవా కార్యక్రమాలు కూడా చేయడం, ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా మేము రావడం కూడా జరుగుతుంది. ఇక్కడికి నేను ముఖ్యంగా చెప్పుకున్నది ఒకటే, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి ఆశాజ్యోతిగా వంగవీటి మోహన్ రంగా గారు అనేక కార్యక్రమాలు చేసి ప్రజా ఉద్యమంలోనే ప్రాణాలు సైతం అర్పించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న వయసులోనే ఆనాటికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే, అప్పుడుకున్న తెలుగుదేశం ప్రభుత్వం చేసే కార్యక్రమాలని తప్పని చెప్పని ఆ రోజు రోడ్డు మీద దీక్ష చేస్తే చాలా నిర్మానుషంగా, చాలా క్రూరంగా ఆ రోజు వారిని హతమార్చడం జరిగింది. ఆ రోజు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అది ఈరోజు కూడా ఎవరు కూడా మర్చిపోలేని విషయం. ఎందుకంటే ప్రజా జీవితంలో బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, ఎవరికైనా కష్టం ఉందని చెప్తే ముందుండే వ్యక్తి విఎం రంగా గారు. అటువంటి మహనీయుడిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఆశయాలను కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. వంగవీటి మోహన్ రంగా గారి 79 జయంతి వేడుకలు నిర్వహించుకోవటం చెరువు సెంటర్లోన చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహనీయులు వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాలు వెంట ఉండి వాళ్ళ కోసం పోరాడి అనుకోని పరిస్థితుల్లోన ఆయన ప్రాణాలని హరించిన ఈరోజు టీడీపీ గవర్నమెంటు ఈరోజు ఆయన్ని స్మరించడం కానీ, లేకపోతే ఆయన పేరు చెప్పుకోవడం కానీ అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ నాయకులు మాత్రమే. ఎందుకంటే ఆయన ప్రాణాలను హరించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈరోజు చెట్టు చేరు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు కూటమి నాయకులు. ఆయన పేరును తలవడానికి కూడా వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు. ఎందుకంటే మోహన్ రంగా గారు ఆ రోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉండి కృష్ణలంక వాసులకు ఏదైతే పట్టాల కోసం ఆయన చేసిన దీక్షలోన ఆయన పరమపదించే విధంగా ఆయన ప్రాణాలు హరించారో. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, రంగా గారి అభిమానులకు మరియు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్రం మొత్తంలో వంగవీటి రంగా అంటేనే పేదలకు పెన్నిది, అభ్యుదయవాది, పేద ప్రజలకి సహాయం చేసే వ్యక్తిగా గుర్తింపు పొంది మహానాయకుడిగా ఎదిగిన మనిషి. ఎన్నో విగ్రహాలు ప్రజల చేత నిర్మించబడి అత్యధికంగా
మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఎన్నో విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి అంతటా మహనీయుడు ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా ఘన నివాళుల్ని అర్పించడానికి మేమందరం కూడా ఆయన ఆశయ సిద్ధి కోసం ప్రతి క్షణం పాటుపడుతూ ఉంటాం. ఆయన కాంగ్రెస్ వాదిగా ఆయన పరమపదించారు, ఆయన హత్య గావించారు. మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ వాదులుగా ఉన్నాం. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నాం. అదే వైఎస్ఆర్ పార్టీ తరపునే మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని రంగా అభిమానులుగా మేమందరం చేస్తున్నాం. రాబోయే కాలం కూడా రంగా గారి ఆశయ సిద్ధికి మేమంతా కలిసికట్టుగా కృషి చేసి పేదలకు సహాయం చేసి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి రంగా గారి ఆశయ సిద్ధికి కూడా మేము పాటుపడతామని తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.